ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. ఒక గ్రామంలో ఒక వ్యక్తి గురువును ఆశ్రయించి ఆధ్యాత్మిక సంబంధమైన జ్ఞాన సముపార్జన పూర్తి చేసి పరమ సాధువుగా మారి తాను గ్రహించిన జ్ఞాన అంశాలను తన ప్రజలందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఆ ఊరిలో గ్రామ పెద్దల అనుమతితో ఒక సభను ఏర్పాటు చేశాడు. ఆ సభలో ఆ రోజు అతను తాను గురువుగారి ద్వారా తెలుసుకున్న అంశాలన్నీ ప్రజలందరూ తెలుసుకొని వారు వారి జీవితాలలో ఆచరించడం ద్వారా మంచి మేలును పొందుతారు అనేది ఆయన ఉద్దేశం. అందరూ కూడా ఒకరోజు అనుకున్న విధంగానే సభని ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు మంచి వేదికను ఏర్పాటు చేసి అక్కడ ఒక ఆసనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ సాధువు జ్ఞానంతో పరిపూర్ణ స్థితిని పొందిన ఈ సాధువు, ఇతని పేరు సదానందుడు. ఇతను ఉపన్యసించడం మొదలుపెట్టాడు. అందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు. ఇతని వాక్ చాతుర్యము అనగా, లేదు కంఠము యొక్క మాధుర్యము అనగా, లేదు అతను సంపాదించిన అనుభవ జ్ఞానము అనగా, ఇన్నింటి మేళవింపుగా ఆ ఉపన్యాసము కొనసాగుతూ ఉంది శ్రద్ధాభక్తులతో. అయితే ఈ ఉపన్యాసాన్ని అనేక మంది శ్రద్ధగా వింటూ ఉండగా కొద్దిమందికి కాస్త వ్యతిరేక భావం కలిగిన వాళ్ళు కూడా ఆ సభలో ఉన్నారు. ఇతను చెప్తున్న ఈ ఉపన్యాసాన్ని వ్యతిరేకించదలిసిన ఒక పూర్తి వ్యతిరేకి సాధువు అంటే ఇతనికి గిట్టదు. ఆ కారణం చేత ఇతని అభిప్రాయాలు ఇతనికి ఉన్నాయి. సాధువులంటే ఏ పని పాట చేయకుండా భిక్షాటన చేసి బ్రతుకుతారని, ఇంకా ఏదో చెప్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని వ్యతిరేక భావనలు కలిగి ఉన్న ఒక వ్యక్తి అతన్ని ఉపన్యాసం వింటూనే ప్రత్యక్షంగా దగ్గరగా పోయి తిట్టలేక దూరంగా ఉండి తిడుతూ ఉన్నాడు. ఈ మాటలు ఉపన్యసిస్తున్న సదానందుడికి వినిపించాయో లేదో తెలియదు. అయితే ఈ తిడుతున్న అతను ఒక బాలుడిని పిలిచి ఆ ఉపన్యాసం చెప్తున్న వ్యక్తి దగ్గరికి పోయి, ఫలానా ఎర్ర రంగు వస్త్రాన్ని ధరించిన వ్యక్తి నిన్ను తిడుతున్నాడు అని చెప్పిరా అని చెప్పాడు. సరే అని ఆ పిల్లాడు పోయాడు. ఉపన్యాసం చెప్తున్న ఈ సదానందుడిని అభ్యంతరపరిచి, ఇదిగో ఫలానా ఆ చిట్ట చివరన కూర్చున్న వ్యక్తి ఎర్ర చొక్కా ధరించాడు కదా, అతడు నిన్ను తిడుతున్నాడు అని చెప్పాడు ఈ పిల్లాడు. ఇప్పుడు ఈ సదానందుడు ఏం చెప్పాడంటే, సభలో ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళల్లో అతడు ఎవరిని తిడుతున్నాడో, నన్ను తిడుతున్నాడని నేను ఎందుకు అనుకోవాలా? నేను ప్రజలకి మంచిని తెలియజేయడానికి కదా వచ్చాను. అప్పుడే నాలో ద్వేషభావం ప్రవేశించకూడదు. కాబట్టి అతడు నన్ను తిట్టటం లేదు అనుకుంటున్నాను అని చెప్పాడు ఆ పిల్లాడితో. ఈ పిల్లాడు నడుచుకుంటూ పోయి ఈ ఎర్ర చొక్కా ధరించిన ఆ వ్యతిరేక భావాలు కలిగిన వ్యక్తితో చెప్పాడు, ఈ సాధువు ఇలా అన్నాడు నీ గురించి అని చెప్పి. అప్పుడు ఈ సాధువు అన్నాడు, ఆ ఉపన్యాసం చెప్పే వ్యక్తి పేరు సదానందుడు. ఆ సదానందుడు అనే పేరునే ఆ పేరుతోనే తిడుతున్నాడు అని చెప్పిరా అని చెప్పేసి మళ్ళా పిల్లాడిని పంపించాడు. ఈ పిల్లాడు మళ్ళా వేదికనెక్కాడు. ఆ సాధువు యొక్క ఉపన్యాసాన్ని చిన్నగా అడ్డుకొని, అయ్యా మీ పేరు సదానందుడంట, ఆ పేరుతోనే అతను తిడుతున్నాడు ఆ ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి అని చెప్పాడు. అప్పుడు ఈ సాధువు ఏమన్నాడంటే, ఈ సభలో సదానందుడు అనే పేరు నా ఒక్కడికే కాదు, చాలామందికి ఉండి ఉండవచ్చు. వాళ్ళల్లో ఎవరిని తిడుతున్నాడు అని నేను అనుకుంటున్నాను, నన్నే తిడుతున్నాడు అని నేను ఎందుకు అనుకోవాలా అని చెప్పాడు ఈ సదానందుడు. ఈ పిల్లవాడు పోయి ఆ ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తితో చెప్పాడు, ఈ సాధువు ఇలా చెప్పాడయ్యా, ఈ పేరు గల వాళ్ళు సభలో ఎంతోమంది ఉంటారు, వాళ్ళల్లో ఎవరినో తిడుతున్నాడు అని అనుకుంటున్నాను అన్నాడు అని చెప్పాడు ఈ పిల్లాడు. అప్పుడు ఈ ఆగంతుకుడు చేయి ఆ సాధువు వైపే చూపిస్తూ
చూపుడు వేలు నీ వైపే చూపిస్తూ నీ పేరునే ఉచ్చరిస్తూ నిన్ను ఉద్దేశించే తిడుతున్నాడు అని చెప్పి రాపో అని బాలుడిని మళ్ళా పంపించాడు. ఈసారి బాలుడు పోయాడు, ఇదే విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. చేయి నీ వైపే చూపిస్తూ, చూపుడు వేలు నీ వైపే చూపిస్తూ నీ పేరునే తెలుపుతూ నిన్ను ఉద్దేశించి తిడుతున్నాడు ఆయన అని చెప్పాడు ఈ పిల్లాడు. అప్పుడు ఈ సాధువు అన్నాడు, అతని యొక్క ఆ ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి యొక్క అంతరంగం గ్రహించిన వాడై ఈ పిల్లవాడితో ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటి అదంటే, అబ్బాయి సరే నన్ను తిడుతున్నాడు అని అనుకుందాము, అయితే నన్ను తిడుతున్నాడా నా దేహాన్ని తిడుతున్నాడా? నన్ను తిట్టినట్లయితే అతనిలో ఉన్న నేను నాలో ఉన్న నేను ఒకటే, ఆత్మరూపులుగా ఇద్దరిలో ఉన్న ఆత్మ ఒకటే, అప్పుడు తనను తాను తిట్టుకున్నట్లవుద్ది. అలా కాదు దేహాన్ని తిడుతున్నాడా, అప్పుడు ఈ దేహం పుట్టి పెరిగి వృద్ధి పొంది మానవమానాలు పొంది రోగాలు పొంది సుఖదుఖాలు పొంది ఇవన్నింటి కూడా దేహ సంబంధమైనవి కాబట్టి దేహాన్ని తిడితే అది నన్ను తిట్టినట్టు కాదు, ఈ విషయం చెప్పుకో అన్నాడు ఆ బాలుడితో. అప్పుడు ఈ బాలుడు పోయి ఆ ఎర్ర చొక్కా ధరించిన సాధు వ్యతిరేకి అయిన ఆ వ్యక్తితో చెప్పాడు. సాధు ఏం చెప్పాడు అంటే, శరీరాన్ని తిడితే ఈ శరీరము నేను కాదు, శరీరాన్ని తిట్టినా పర్వాలేదు, ఇది పుట్టుగా పెరుగుదల కలిగి వృద్ధిక్షయాలు కలిగి మానవమానాలను పొంది సుఖదుఖాలను పొంది రోగాలు సుఖాలు బాధలు అన్నీ పొంది ఉంటాయి, దెబ్బలు తగలడం ఇట్లాంటివన్నీ కలిగి ఉంటాయి. దేహానికి ఈ తిట్లు పోనీ పర్వాలేదు. అదే ఆత్మని తిడుతున్నాడు అంటే దేవుడు సర్వజీవులలోనూ సర్వమానవులలోనూ అంతరాత్మగా ఉన్నవాడు ఒక్కడే. అతడిలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ, నేను అతడు ఆత్మరూపులుగా ఒక్కటే. నన్ను తిట్టినా అతడు తనను తిట్టుకున్నట్లే అని అవుతుంది అని చెప్పాడయ్యా సాధువు అని చెప్పి ఈ బాలుడు వివరించి చెప్పాడు. అప్పుడు ఈ ఎర్ర చొక్కా ధరించిన ఆ వ్యక్తికి సాధు వ్యతిరేకికి బుద్ధి తెలిసొచ్చింది. జ్ఞానము అంటే జ్ఞానము అనే నేత్రము తెరవబడింది. పరుగున పోయి ఆ సాధువు కాళ్ళ మీద పడి, అయ్యా నీవు గ్రామ ప్రజలకి మంచిని చేయాలి, వాళ్ళకి ధర్మాన్ని సత్ప్రవర్తనని మరి ఆధ్యాత్మికంగా వృద్ధి పొందాల్సిన ఆ మార్గాన్ని ఉపదేశిస్తున్న సమయంలో నిన్ను తిడుతూ నీ మీద ద్వేషంతో నీ ఉపన్యాసాన్ని ఆటంకపరుస్తూ నేను చేయకూడని తప్పు చేశాను అని చెప్పేసి పడి పశ్చాత్తాపాన్ని పొందాడు. అప్పుడు కూడా ఆ సాధువు చిరునవ్వు నవ్వి మిన్నకున్నాడు. నేను చెప్పిన దానిని గ్రహించి జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయి అని చెప్పి చక్కని సమాధానాన్ని చెప్పి పంపించాడు. ఈ కథాంశము ఇది జరిగింది. దీనిని బట్టి మనకేం తెలుస్తూ ఉంది అంటే, తగవుని ఎలా పెంచాలా అనేది ఒక భావన అయితే, తగవుని ఎలా తగ్గించాలా అనేది మరొక భావన. ఒక సమస్య తలెత్తింది, అది గొడవగా పరిణామం చెందుతుంది అన్నప్పుడు వివేకం కలిగిన వాళ్ళు చేసే విధానము ఈ సాధువు చేసింది. ఈ భారతదేశంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని వేదమంత్రాలు ఉన్నాయి. ఈ వేదమంత్రాలలో అతిథి దేవోభవ అన్న మంత్రం ప్రజలందరిలో కూడా నాటుకుపోయింది. కాబట్టే అన్యులు ఈ దేశంలో వచ్చి సుఖశాంతులతో నివసించగలుగుతూ ఉన్నారు. ఆ తదుపరి సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా స్వస్తిర్భవతు, సర్వే జనా శాంతిర్భవతు, సలోకా సమస్తా సుఖినో భవంతు అనే స్వస్తి వాక్యాలు వేద మహర్షులు తెలియజేశారు ప్రజలకి. వీటిని ఇవి వంటబట్టిన కారణంగానే భారతీయులు ఎవ్వరూ కూడా ఏ దేశం మీద దండ ఎత్తింది లేదు, అక్రమంగా ఆక్రమించింది లేదు. కాబట్టి భారతీయులు శాంతి స్వరూపులు, అహింస పరమోధర్మ అన్న వాక్యాన్ని పట్టుకొని హింసను విడనాడి శాంతిగా జీవిస్తూ ఉన్నారు అని మనకు అర్థమవుతా ఉంది. ఎక్కడ ఏ దేశ ప్రజలకైతే ఆకలి దప్పికలు తీరి ప్రశాంతత ఉండి
విరామ సమయం ఎక్కువగా ఉంటుందో అక్కడ కళలు వెల్లివిరుస్తాయి. సంగీతము కానీ, నాట్యము కానీ, చిత్రలేఖనము కానీ, శిల్పకళలు కానీ ఇత్యాదులు ఇవన్నీ కూడా పుట్టి పెరిగి వాటిల్లో అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని పొంది ఆ రసానుభూతిని ఆస్వాదించటం అనేది భారతీయులలో ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే వీళ్ళు ప్రశాంతమయమైన జీవితాన్ని గడుపుతారు అని లోకానికి తెలుసు. అందుకే విదేశాలలో ఉన్న ఆ తత్వాన్ని ఇష్టపడే ఆసక్తి కలిగిన వాళ్ళు, ముముక్షువులు వీళ్ళందరూ కూడా భారతదేశం వైపు వెలుగెత్తి చూస్తూ ఉన్నారు అంటే కారణం ఇదే. భారతదేశం విశ్వగురువు అని, ఇది జ్ఞానభూమి అని, కర్మభూమి అని, జ్ఞాన సముపార్జన అనేది ఇక్కడ కోకొల్లలుగా ఉంది అని చెప్పేసి తెలుసుకున్న వాళ్ళై విదేశీయులు మన తత్వాన్ని గురించి తెలుసుకొని అనుభవ జ్ఞానాన్ని పొందడానికి వస్తూ ఉన్నారు. మనోళ్ళందరూ మనది అయిన ఈ తత్వాన్ని వదిలివేసి పాశ్చాత్య పోకడలు పోతూ మరి పాపకృత్యాలకు కానీ, ఆపదలకు కానీ గురి అవుతూ ఉన్నారు. ఇది మరి మనం విచారణ చేసుకొని ఆలోచన చేసి మన తప్పిదాలను మనం సరిచేసుకుంటూ పూర్వపు వైభవాన్ని తిరిగి పొందాలా. లోకా సమస్త సుఖినో భవంతు అని కోరే ఆ గొంతులు అనేకం కలిగి ఉండాలా. పరమశాంతిమయమైన జీవితాన్ని గడపడానికి గురువులు ఉపదేశించిన ఆ జ్ఞాన మార్గాన్ని మనం అనుసరించాలా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అవుతా ఉంది. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.